ఇండిపెండెన్స్ డే. ఇప్పుడంటే కార్పొరేట్ స్లేవ్స్ అయిపోయి ఈ రోజు ఒక హాలిడేగా మిగిలిపోయింది. కానీ స్కూల్ డేస్లో ఈ రోజు ఎప్పుడెప్పుడు స్కూల్కి పోతామా అని ఎదురు చూసేటోళ్ళం. ఎందుకంటావు? మహా అయితే ఏం చేసి ఉంటావు, ఒక చిన్న ఫ్లాగ్ సైకిల్ హ్యాండిల్కి కట్టి అది కిందకి వాలి పడిపోకుండా తొక్కుంటావు. 5 రూపాయల బ్యాడ్జ్ ఇక్కడ పెట్టుకుని జైలుకి వెళ్ళిన జవహర్లాల్ నెహ్రూ కంటే ఎక్కువ ఫీల్ అయిపోయి ఉంటావు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని బ్లాక్ బోర్డు మీద డిజైన్లు వేస్తూ పెద్ద ఆర్టిస్ట్లా ఫీల్ అయ్యి ఉంటావు. పేపర్ రిబ్బన్లు గుర్తున్నాయా? అవి తెచ్చి ముక్కలు ముక్కలుగా తుంచి క్లాస్లో కనిపించిన ప్రతి పిల్లర్కి చుట్టేసి ఉంటావు. స్కూల్ గ్రౌండ్లో పెరేడ్లు చేస్తూ క్రష్ ముందు హీరోలా ఫీల్ అయ్యి ఉంటావు. అంతకు మించి ఏం చేసి ఉంటావు? అసలు ఏం చేయగలవని? ఇప్పట్లో జేబులో డబ్బులు ఉండేవా, లగ్జరీ ఫెసిలిటీస్ ఉండేవా? చిన్న చిన్న వాటికి ఎక్సైట్ అవ్వటం, ఉన్న దాంట్లో హ్యాపీనెస్ ఎత్తుక్కోవడం తప్ప ఏం చేసావు అంతకు మించి? పిల్లనాయాల. ఇప్పుడు అన్నీ ఉన్నాయి నా దగ్గర, బట్ అన్నీ మారిపోయినాయి అనుకో. ఒక్కటి తప్ప, ఖడ్గం. జెమినీ టీవీలో ఖడ్గం. అన్నీ మారినా ఇదొక్కటి మాత్రం కాన్స్టెంట్గా ఉండిపోద్ది. సినిమా చూస్తామో చూడమో సెకండరీ, కానీ ఆ రోజు సినిమా వేయకపోతే మాత్రం అది ఇండిపెండెన్స్ డే లాగే అనిపించింది. సో ఈ ఇండిపెండెన్స్ డేకి నాలో ఉన్న స్కూల్ పిల్లడు మళ్ళీ చేయగలిగింది ఏమైనా ఉందంటే ఖడ్గం సినిమా పెట్టుకు చూడడం, మళ్ళీ ఆ నోస్టాలజిక్ ఫ్రీడమ్ని ఫీల్ అవ్వడం.